దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. 73వ కీర్తన 24వ వాక్యం. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి. నేటి విశ్రాంతి దినపు గడియలో ఆయన పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఆయన యొక్క పాదాల చెంతకు నడిపించబడుతుంటుండగా ప్రభు యొక్క కృపా కటాక్షములు ఆయన పిల్లలమైనటువంటి మనందరికీ తోడై ఉండినట్లుగా మనం సిద్ధపరుచుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో మనం జీవించవలసినటువంటి విధానం యావత్తును కూడా ఆయన మనకు నేర్పించే దేవుడై ఉన్నారు. ఆయన యొక్క కృపను, ఆయన యొక్క దయను, ఆయన యొక్క కనికరాన్ని, మరి ముఖ్యంగా ఆశీర్వాదాన్ని మనం పొందాలి అంటే ఆలోచన కలిగించేవాడు ఆయనే, ఆలోచన చెప్పగలిగిన వాడు ఆయనే. నీ ఎదుట ఎదురవుతున్నట్టు ప్రతి సమస్య శోధన నుండి జయించుటకు ఆలోచన ఇవ్వగలిగిన వాడు ఆయనే. నీ కుటుంబాన్ని పోషించుకోవటానికి, నీ బిడ్డలను సంరక్షించుకోవటానికి ఆలోచన చెప్పగలిగిన దేవుడు ఆయనే. కనుక నేడు దినమందు ఆయన వాక్యముతో నీతో, నాతో, మనతో మాట్లాడబోతుండగా, మనం దర్శించబోతుండగా ఆయన కొరకే మనం లోబడదాం. ఆయన విశ్వాసాన్ని కొనసాగిద్దాం. దేవుడు